ఎలా అనిపిస్తుందండి మీ పిల్లల యాక్టివిటీస్ చూస్తుంటే? గట్టిగా చెప్పండి. బాగున్నాయా? ఓకే. సో నేను ఇక్కడికి మా నేషనల్ హెడ్ వివేక్ సార్ని తీసుకొచ్చాను. ఓకే, సార్ మాట్లాడతారు. సో మీ పిల్లలంతా యాక్టివిటీ చేస్తున్నారు, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా? ఇలాగే ఎడ్యుకేషన్ ఉండాలని అనుకుంటున్నారా? కరెక్ట్ కదా? ఇంకా కావాలి కదా? సో ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు చేయడానికి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. అండ్ ఈవెన్ ద పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో గోయింగ్ రియలీ గుడ్. ఐ రియలీ లైక్ ద వే ఇట్ ఇస్ బీయింగ్ డన్ హియర్. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ ఎల్స్? ఎనీ క్వశ్చన్స్ మీతో నుంచి? ఎనీ క్వశ్చన్స్? బుక్స్ ఎలా అనిపిస్తున్నాయండి మీకు? బుక్స్ ఎలా అనిపిస్తున్నాయి? ప్రాపర్ బుక్స్ బాగున్నాయా? మీ దగ్గరకు వచ్చి యాక్టివిటీస్ చేస్తున్నారా? మరి అందుకే కదా ఇంతమంది ముందు స్టేజ్ మీదకి వచ్చి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఆ డిఫరెన్స్ మీరు చూస్తున్నారు కదా. ఓకే, అందుకోసమే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఓకే, అందరికీ నమస్కారం అండి. మా యొక్క ఇన్విటేషన్ మన్నించి మీరందరూ కూడా ఈ పిల్లల కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఫస్ట్ వాస్తవంగా బుక్స్ అనేవి కొద్ది కాస్టే ఉన్నాయి. మీకు చెప్పాను మొదటి కూడా. ఎందుకు అంటే ఎన్ని ట్యాబ్లెట్ టీవీతో వస్తాయి. మామూలుగా మ్యాక్సిమం స్కూల్స్ ఏంటంటే 50%, 70% స్కూల్స్లో కూడా ఏం చేస్తారంటే ఇంతకుముందు మనం 2 years బిఫోర్ ఎలా ఉందో అలాగే ఉండే అన్ని స్కూళ్ళలో కూడా. ఈ లాస్ట్ 2 years నుంచి వాటికి ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ బుక్ ఉన్న కంటెంట్ ట్యాబ్లోకి వస్తుంది, ట్యాబ్లో నుంచి టీవీలోకి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి 2 times ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఒకసారి టీచర్ గారు ఏం చేస్తారంటే ట్యాబ్ నుంచి టీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల టీవీ చెప్తుంటారు కాబట్టి ప్రొనౌన్సియేషన్ తెలియదు ఒకసారి గుర్తుపెట్టుకుంటారు. సెకండ్ టైం టీచర్స్ మళ్ళీ టీవీ ఆన్ చేసి 15 minutes టీవీ రన్ అయినాక మళ్ళీ 15 minutes టీచర్ గారు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు దాంట్లో కంటెంట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. టీచర్ గారు వచ్చేసి తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్లో చెప్తారు. దీనివల్ల పిల్లలకు 2 సార్లు చెప్పడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మంచిగా నాకు తెలిసి ఒక 2-3 years అంతకుముందు కూడా బాగుంది, బాగాలేదు నచ్చలేదు. బట్ ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు. కొద్దిగా టీవీలు అండ్ ట్యాబ్స్ అని కూడా కొద్దిగా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. సో మీ అందరి యొక్క ఆదరాభిమానాలు, మీ అందరి యొక్క సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా పిల్లల విషయాల్లో కూడా ఇంకా ఏం చేయాలనేది కూడా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా అన్ని స్కూళ్ళ కంటే కూడా మన స్కూల్లో ఎడ్యుకేషన్ ఇంకో నెక్స్ట్ లెవెల్కి ఇద్దామని ఇంకా మా టీచర్లు అందరూ కష్టపడి ఇంకా మీ అందరి యొక్క పిల్లలు మంచి డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చెందే విధంగా ట్రై చేస్తామని మీకు సందర్భం మాటిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ ఒకసారి టీచర్స్కి క్లాప్స్ కొట్టాలండి. టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ సూపర్ టీచర్స్. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో క్లాస్ రూమ్లో తెలుగులో చెప్పి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో చెప్పి అర్థమవుతుందా లేదా అని క్వశ్చన్స్ వేసుకొని దాని తర్వాత వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయడం, సో మళ్ళీ యాక్టివిటీస్ చేయించడం. మీ పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్లోకి ప్రతిరోజు వీడియోస్ వస్తున్నాయి రావట్లేదు? వస్తున్నాయి కదా. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే వస్తాయి. సో మీరందరూ ఒకసారి గట్టిగా టీచర్స్ అందరినీ క్యాప్స్ తోటి అభినందించాలని కోరుతున్నాను.